మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలో బుధవారం దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి పర్యటించడం జరిగింది. ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు చేసిన అభివృద్ధి పనుల్ని ఆమె వివరించారు. తొలుత ఎర్రచెరువు సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఆ తదుపరి ఎన్ఏపీ ఆఫీసు వద్ద గల ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎవరు వచ్చినా కూడా మరి అంతకుముందు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎవరైనా మీకు ఒక్క చుక్క మంచినీళ్ళు అందించారా? ఏమ్మా మంచినీళ్ళు అందించారా? అందించలేదు కదమ్మా. మరి మనం తెల్లారి లెగిస్తే మనం తాగే నీళ్లు మనకి స్వచ్ఛంగా ఉండాలి. మరి సార్ వచ్చాక మీ అందరికి కూడా 22 రూపాయలు పెట్టి బబ్బులు కొనుక్కోలేకపోయిన వారందరికి కూడా 2 రూపాయలకి 25 లీటర్ల నీళ్లు మీకు ఇస్తున్నారు. మీకు పక్కనే ఉంది. ఫస్ట్ దర్శిలో మీకే దగ్గరగా ఇప్పించారు సారు. మరి అంత మంచి నీళ్లు మంచివి తాగుతాం. మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం లేదా? ఆరోగ్యంగా ఉన్నాం లేదా? ఏమ్మా ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ప్రతిదీ మనకి ముందర ఏం కోరుకుంటాం? ముఖ్యమైనవి మనకు అవసరమైనవి కోరుకుంటాం. తర్వాత నిదానంగా చిన్న చిన్నగా అన్నీ కోరుకుంటాం. అన్నీ ఒక్కసారి చేయాలన్నా కూడా ఎవరి వల్ల కాదు, భగవంతుడి వల్ల కూడా కాదు. అవునా కాదా? భగవంతుడు కూడా చేయలేడు అన్నీ ఒక్కసారి చేయమని అడిగితే. అట్లనే మనం ఇంట్లో ఒక 4 బిడ్డల్ని కాపాడుకోవడానికే మనం ఎన్ని సమస్యలు మనం తలెత్తుతున్నాము, ఎంత టెన్షన్ పడిపోతున్నాం తెల్లవారు లెగిస్తే. అలాంటిది మరి సార్ వచ్చేటప్పటికి 13 జిల్లాలు తిరగాలి, మన కాన్స్టిట్యున్సీ చూసుకోవాలి. మరి ఇన్ని చూసుకున్నారు. ఇన్ని చూసుకుంటా కూడా మరి ఇక్కడికి వచ్చిన 7 సంవత్సరాల్లో సార్ ఎంత డెవలప్మెంట్ చేశారో రమ్మ చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు ఆయన ఎంత కష్టపడి నియోజకవర్గాన్ని ఇంత ఇదిగా తీసుకొచ్చారో. ప్రతి ఒక్కరికి తెలుసు. 5 గంటల రోజు సార్ నిద్రపోయేది, ఒక్కోసారి 4 గంటలకు నిద్రపోతారు. అది మీ అందరికీ తెలుసా? తెలియదు కదా. నాకు తెలుసు కూడా. నాకు తెలుసు, ఇక్కడికి వచ్చే నాయకులకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు 1 గంటకు కూడా వచ్చి మాట్లాడిపోతుంటారు. మరి ఆయన అంత కష్టపడి చేస్తున్నప్పుడు, అంత కష్టపడే వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా చేశారా? మరి సారు మాట ఇచ్చిన ప్రకారం సారు మీ అందరికీ 10% మాట ఇచ్చారు. ఆయన ఇప్పుడు 80% పని చేసి చూపించారు మీ అందరికి కూడా. ఎందుకంటే సారు మాటలు చెప్పి బోల్తా కొట్టించే మనిషి కాదు, చేతలు చేసి అందరికీ కూడా నిరూపించే మనిషి అని మీ అందరికీ తెలుసు. మన 5 మండలాల్లో కూడా చాలా వాటర్ ప్లాంట్ లెక్కలేదనమాట. ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి కూడా ఒక్కో గ్రామానికి 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడుతున్నారు. 15 లీటర్లు వాళ్ళు పెద్ద కాగు తెచ్చుకుంటే పెద్ద కాగు, పెద్ద బిందె తెచ్చుకుంటే పెద్ద బిందె, ఆ బిందె నిండా నింపి 2 రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 2 రూపాయలకి ఈ రోజులు ఏమొస్తుందమ్మా? పిల్లోడి చాక్లెట్ రావట్లేదు, ఒక చాక్లెట్ రావట్లేదు కొనడానికి. వాడికి మన పిల్లోడికి ఇవ్వాలని వాడి చేతిలో 10 రూపాయలు పెట్టాలి. 5 రూపాయలు కూడా తీసుకోవట్లే వాడు. ఇప్పుడు ఏం రావట్లేదు, నాకు వద్దంటున్నాడు. మరి అట్లాంటిది 2 రూపాయలకి వస్తున్నాయి. ఆ నీళ్లు తాగి మనందరం కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. ఒకసారి వెనకటికి చూసుకోండి అమ్మ, ఇప్పుడు చూసుకోండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఏంటని కూడా ఒకసారి గమనించండి, పిల్లలకి కానీ మీరు కానీ. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం పరిశుభ్రంగా ఉండి మనం పీల్చే గాలి, తాగే నీరు పరిశుభ్రంగా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో అంతా సంతోషం వెళ్లి విరుస్తుంది అనమాట. ఇలాంటిది ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఒకటి అభివృద్ధి, ఒకటే చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ చెప్పడం కాదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ చెప్పేది ఏం లేదు. ఇంతటి అభివృద్ధి చూసి మళ్ళీ కూడా మీరు మీ అందరి అభిమానాన్ని, మీ అందరి ఆశీస్సుల్ని సారికి ఇచ్చి మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నానమ్మా, పేరున చెప్తున్నాను, మీరందరూ కూడా సార్ని తప్పకుండా గెలిపించి ఇంకా మంచి పనులు మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం ఇవన్నీ కూడా మీరు సార్ చేత చేయించుకోండి. చక్కగా ఇంత అభివృద్ధి జరిగేది ఎవరు కూడా రాదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరు అనగానే దర్శి అనగానే వాళ్ళు చెప్తున్నారు, దర్శి ఎంతో పుణ్యం చేసుకుందనమ్మా, సిద్ధా రాఘవరావు గారు అక్కడ కాలు పెట్టారు, అంత అభివృద్ధి, అంతా మంచిది, అంతా మంచి, ఇంత కాదు మాకేమీ రావట్లేదు, సార్ ఎంత చేసుకుంటున్నారో అక్కడ, ఎంత అభివృద్ధి జరుగుతుందో. అలాంటి వ్యక్తి మాకు కూడా ఉంటే బాగుండు అని అడుగుతున్నారు.
విశ్రమించక గుండెను జెండాలు చేసి ఎగరేశారు మీ అందరి సహకారం. మనం మాట్లాడేది